న్యూస్ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసిన సుబ్రహ్మణ్యం కేసులో ప్రభుత్వం రీఇన్వెస్టిగేషన్ కు ఆదేశించిందని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు బిగ్ టీవీతో చెప్పారు. ఈ కేసులో అనంతబాబుతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారన్నారు. రీఇన్వెస్టిగేషన్ చేస్తే నిందితుల సంఖ్య పెరగడం ఖాయమన్నారు. హత్య కేసుని ముందు నుంచి ఫాలో చేయడం వల్ల ప్రభుత్వం సలహాల కోసం తనను న్యాయవాదిగా నియమించిందని ముప్పాళ్ల సుబ్బారావు చెప్పారు. సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు వైసీపీ కీలక నాయకుడు కావడంతో నాడు కేసుని పోలీసులు నీరుగార్చారన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసి ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వ హయాంలో పోలీసులు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేయకపోవడం, అటు కుటుంబ సభ్యులు కూడా తమకు న్యాయం జరగలేదని ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కుటుంబ ప్రభుత్వంలో అనంతబాబు మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అటు కాకినాడ ఎస్పీ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనీష్ దేవరాజ్ పాటిల్ను ఎస్డిపిఓ కాకినాడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం ఈ కేసు కోసం మొదటి నుంచి ఫైట్ చేస్తూ ప్రస్తుతం న్యాయ సలహాలు, అదేవిధంగా ప్రత్యేక న్యాయవాదిగా నియమించబడ్డటువంటి ముప్పాళ్ల సుబ్బారావు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, అసలు అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే గత ప్రభుత్వ హయాంలో పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం వల్లే ఇప్పుడు ఈ ప్రభుత్వం దీన్ని ఎమ్మెల్సీ అనంతబాబు మీద ఒక ప్రత్యేకమైనటువంటి నివేదిక కావాలని ఇన్వెస్టిగేషన్ కోసం నియమించింది అనుకోవాలా? ఇక్కడ ఒకటండి, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా వీధి సుబ్రహ్మణ్యం మీద 31 గాయాలు, 3 అంతర్గత గాయాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేసినప్పటికి కూడాను దాన్ని మర్డర్ కేసు కింద నమోదు చేయకుండా అనుమానాస్పదమితిగా నమోదు చేశారు. తర్వాత ప్రజా సంఘాలు మాలాంటి వాళ్ళము వాస్తవాలను వెలుగు చూసిన తర్వాత శవ పంచనామా అయిన తర్వాత 3 రోజులకి దాన్ని మర్డర్ కేసుగా, అలానే సాక్ష్యాలు మాఫీ చేసిన కేసుగా, అలానే ఒక గ్రూప్గా చేసిన కేసుగా, ఎస్సీ/ఎస్టీ కేసు, ఇవన్నీ సెక్షన్లు పెట్టేసి కేసు నమోదు చేశారు. సరే, తర్వాత అరెస్ట్ చేశారు. చాలా కాలం పాటు జైల్లో ఉన్నాడు. సరే, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఇక్కడ 3 సార్లు బెయిల్ డిస్మిస్ అయింది. డిఫాల్ట్ బెయిల్ నిర్దేశించిన సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు పోలీసు వాళ్ళు అని చెప్పేసి అది ఇక్కడ డిస్మిస్ అయింది. హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో డిస్మిస్ అయింది. చివరికి సుప్రీంకోర్టులో నిర్దేశించిన సమయంలో పోలీసు వారు విచారణాధికారి ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి మధ్యస్థ బెయిల్ ఇమ్మని మధ్యస్థ బెయిల్ మీద ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు. అంటే ఎందుకు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం, ఛార్జ్షీట్ ఎందుకు వేయలేదంటారు అసలు అప్పట్లో పోలీసులు? ఇక్కడ ఒకటేంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఇన్నపాలు ఇచ్చింది కూడా 31 గాయాలు, 3 అంతర్గత గాయాలతో చనిపోతే ఒక వ్యక్తి మీదే ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఒక వ్యక్తి ఇన్ని గాయాలు చేయడానికి అవకాశం లేదు. మృతి చెందిన వ్యక్తి చాలా బలమైన వ్యక్తి కాబట్టి ఒక్కడికి సాధ్యం కాదు. దీంట్లో మరికొంతమంది ఉన్నారు. అంతేకాకుండా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క డెడ్ బాడీని ఒక వ్యక్తి మోసుకెళ్ళడం అనేది, కారులో వేసుకోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి దీంట్లో మరికొంతమంది ఉన్నారు. కాబట్టి సమగ్ర విచారణ జరపాలి. టెక్నికల్ ఎవిడెన్స్ మీద కానీ మరికొంతమంది సాక్షులను కూడా విచారించవలసిన అవసరం ఉంది. పరిపూర్ణంగా విచారణ జరపలేదు గతంలో. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకమైన అధికారిని నియమించేసి దీన్ని పరిపూర్ణమైన విచారణ జరిపి వాస్తవాలను న్యాయస్థానానికి ఇచ్చి దీంట్లో ఎవరైతే దోషులుగా ఉన్నారో దోషుల్ని నిర్ధారించవలసిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన విన్నపం మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ఒక ప్రత్యేకమైనటువంటి విచారణాధికారిని నియమించారు. అది కూడా నిర్దేశించిన సమయంలో విచారణ పూర్తి చేయమన్నారు. ప్రభుత్వ నిర్ణయమా, కాకినాడ జిల్లా పోలీసుల నిర్ణయం? అంటే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక ఆఫీసర్ నియమించడంతో పాటుగా డీజీపీకి అదేవిధంగా ఎస్పీగా తనకు నివేదిక ఇవ్వాలని కోరారు. ఇది ప్రభుత్వ వైపు నుంచి వచ్చిందా, పోలీసుల వైపు నుంచి వచ్చిందా? ఒకటి, ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఎంచేతంటే నన్ను కూడా ప్రాసిక్యూషన్కి సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకమైనటువంటి న్యాయవాదిగా నియమించింది కూడా ప్రభుత్వమే జీవో ప్రకారం. కాబట్టి ప్రభుత్వం ఈ కేసు పట్ల రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే డోర్ డెలివరీ చేసి హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి కేసుగా దీని ప్రాచుర్యం పొందింది. కాబట్టి ఈ కేసులో డెఫినెట్గా ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో కుటుంబానికి, ఆ బాధిత కుటుంబానికి హామీ ఇచ్చింది. మేము మీకు న్యాయం చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చింది. హామీ మేరకు వాస్తవంగా చట్టపరంగా సమగ్రంగా విచారణ జరిపేసి ఇంకెవరైనా దోషులు ఉన్నారా, లేదంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానో లేకుంటే మిగిలిన సాక్షుల ఆధారంగానో ఇంకెవరెవరు ఉన్నారో అనేది నిర్ధారించడానికి
ఈ యొక్క ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ యొక్క అవసరం ఉందని చెప్పేసి పోలీసు అధికారులు భావించారు, ప్రభుత్వం భావించింది. దాని ప్రకారం ఈ రోజున ప్రత్యేకమైన అధికారిని నియమించారు. డెఫినెట్గా న్యాయస్థానం యొక్క తదుపరి విచారణ జరపడానికి న్యాయస్థానం యొక్క అనుమతి తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే దీంట్లో అసలు ఏమేమి ఉండబోతుంది? ముఖ్యంగా చూస్తే ఇప్పుడు న్యాయస్థానానికి సంబంధించి అక్కడ అనుమతి తీసుకోవాలి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా కూడా, ఎందుకంటే ఇప్పటికే కోర్టులో ఉంది కాబట్టి ఏముండబోతుంది దీనిలో? ఇక్కడ ఒకటండి, కాల్ డేటా రికార్డ్స్ ఆల్రెడీ తీసుకొని న్యాయస్థానంలో ఫైల్ చేశారు. కానీ కాల్ డేటా రికార్డ్ ఏదైతే ఉందో దాంట్లో ముద్దాయికి బాధిత కుటుంబానికి మధ్యన కన్వర్జేషన్ మాత్రమే ప్రస్తావించారు. మిగతాయి ఎవరు ఎప్పుడు ఎవరితో కన్వర్జన్ చేసిన విషయాన్ని, ఇతర విషయాలని దాంట్లో ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళలే. రెండోది, కొంతమంది ఆల్రెడీ సీసీ ఫుటేజీల ప్రకారం కొంతమంది సంఘటన జరిగిన తర్వాత అతనితో పాటు వెళ్ళినట్టుగా వీడియో ఫుటేజీలు వచ్చినాయి. వాళ్ళని విచారించాల. ఎవరైతే పోలీస్ శాఖకు సంబంధించిన సెక్యూరిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళని సమగ్రంగా విచారించాల. ఏదో తూతు మంత్రంగా విచారించారు, స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్నారు, కానీ ఆయన్ని పరిపూర్ణంగా విచారించారు. కాబట్టి ఇంకా ఉన్న వాళ్ళని పరిపూర్ణంగా విచారించవలసిన అవసరం ఉంది. రెండోది, కొత్త వాళ్ళని విచారించవలసిన, సాక్షులను విచారించవలసిన అవసరం ఉంది. మూడోది, టెక్నికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా పునర్విచారణ జరిపేసి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిపేసి, వాస్తవాలను వెలికి తీసి దాంట్లో మరికొంతమంది ముద్దాయిలు కనుక ఉంటే వాళ్ళను కూడా ముద్దాయిలుగా చూపిస్తూ ఎడిషనల్ ఛార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేయవలసిన అవసరం. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం వల్ల గతంలో అలసత్వం వహించినటువంటి పోలీసుల మీద కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందో వాళ్ళ మీద? డెఫినెట్గా ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కనుక గతంలో జరిగిన డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు, ఒకవేళ ముద్దాయిని కాపాడటానికి కనుక గతంలో ఉన్న విచారణ అధికారులు కానీ గతంలో ఉన్న పోలీసు అధికారులు కానీ వ్యవహరించాలని నిర్ధారణ ఇస్తే వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 4 ప్రకారం కూడా దీంట్లో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ముద్దాయిని కాపాడటానికి ప్రయత్నం చేశారని చెప్పేసి చట్టపరంగా కూడా ప్రాసిక్యూషన్ చేయడానికి అవకాశం ఉంది. అది ఇన్వెస్టిగేషన్లో, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కనుక నిర్ధారణ అయితే డెఫినెట్గా ఎవరు చట్టానికి అతీతులేం కాదు. వాళ్ళు విధి నిర్వహణ లోపానికి పాల్పడినా, లేకుంటే పరోక్షంగా లేకుంటే ప్రత్యక్షంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకి సహకరించినా అది చట్ట ప్రకారం నేరం, దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు. అంటే ఓవరాల్గా చూస్తే అటు డ్రైవర్ సుబ్రహ్మణ్యంని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేయడం, డోర్ డెలివరీ చేయడం, తర్వాత పోలీసులు కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా కేసుని తూతు మంత్రంగా అటు అనంతబాబును కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ అనంతబాబుకి సంబంధించినటువంటి ఈ హత్య కేసుని రీఓపెన్ చేయడం, అంటే రీఇన్వెస్టిగేషన్కి మళ్ళీ ఒక అధికారిని నియమించడం, మనీష్ దేవరాజ్ పాటిల్ ఎస్డిపిఓ కాకినాడని ఒక ప్రత్యేక అధికారిగా నియమించడంతో పాటుగా ప్రస్తుతం ముప్పాళ్ళ సుబ్బారావుని ప్రత్యేక న్యాయవాదిగా నియమించి ఈ కేసుని 60 రోజుల్లో ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం అయితే చేస్తుంది. ఖచ్చితంగా బాధితులకి పూర్తి స్థాయి న్యాయం చేయడంతో పాటుగా నిందితుడిగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్సీ అనంతబాబుని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల కూడా ఆ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రవితో రాజు, బిగ్ టీవీ, రాజమండ్రి.